రెండవ గొయ్యి అయితే మొదలెట్టేసాము. మా ఆవిడైతే మళ్ళీ హుషారుగా మట్టి తీసేస్తుంది. ఇక్కడ కూడా దుంపలు అయితే వచ్చేసాయి. ఇదిగో వీటికి ఒక చరిత్ర ఉంది. పిండి దుంపలు తవ్వుదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆవిడ నేను కలిసి పిండి దుంపలు తవ్వడానికి వచ్చాము. అడవికి వచ్చి వాటిని సేకరించాలి. చాలా కష్టంతో కూడుకున్న పని. పిండి దుంప తీగ అయితే ఈ విధంగా ఉంటుంది. మీలో చాలామంది వీటి గురించి తెలిసే ఉంటారు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మేము కూడా అదే వీడియో చేయబోతున్నాం. సో వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే దీన్ని వీటన్నిటిని క్లీన్ చేసిన తర్వాత తవ్వాలి. ఈ తీగ గురించి అయితే తవ్వబోతున్నాం. నేను తవ్వుతుంటే మా ఆవిడ అయితే మట్టి తీస్తుంది. ఇంకా తవ్వాలి. ఇంకో 2 అడుగులు లోతు తవ్వితే దుంపల్ని అయితే తీయొచ్చు. ఏ రాయి ఎటువంటి దడ్డంకులు రాకపోతే దుంపల్ని తీయొచ్చు. అలసిపోతావు, జాగ్రత్త చూడు తల్లి. అలాగే. పర్లేదా? పర్లేదు. మొత్తానికైతే దగ్గరకైతే తవ్వేసాము. ఇంకోసారి తవ్విన తర్వాత అయితే దుంప తీయాలి, అది చూపిస్తాము. మా ఆవిడైతే నాతో పాటే పోటాపోటీగా పనిచేస్తుంది. నేను తవ్వడమే లేటు, వెంటనే మట్టి తీసేస్తుంది. అంతే కదా తల్లి? అంతే. ఈ తీగ యొక్క దుంప అయితే కింద దిగి ఉంటుంది. ఈ డైరెక్షన్లో కనుక తవ్వితే మనకు దుంప అయితే కనిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉంది దుంప, పొడిచేసాను ఆల్రెడీ. చాలా లోతుగా తవ్వేవు. నేను చూసుకోలేదు, కొన్ని తవ్వేసాను. ఇవే దుంపలు తవ్వేసాను. ఇక్కడ నుంచి దిగున్నాయి. ఇవి ఇప్పుడు శుభ్రంగా చూసుకుంటూ తవ్వాలి.
వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుంది మా యొక్క కష్టం అయితే. లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి దుంప ఇది. వద్దు ఉండని. ఉన్నా ఇంత కష్టపడినా కొన్ని అయితే ఫలితం ఉండదు. రాళ్ళ కింద లేదంటే చెట్టు వేళ్ళ క్రింద వెళ్ళిపోతాయి. మాకైతే ఇక్కడ లక్కీనే మొత్తం తీయగలం ఈ దుంపవి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ మాత్రం తీసేము ఈ ఒక్క గొయ్యిలోనే. ఇదిగో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి దగ్గర నుంచి చూపిద్దామనేసి. ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ ఉన్నాయి కదా, ఇవి లాస్ట్ ఇయర్వి ఈ విధంగా పుచ్చిపోయి పాడైపోతాయి. ఇవి ఈ సంవత్సరంది. వచ్చే సంవత్సరానికి ఇది కూడా ఆ విధంగానే అయిపోద్ది. కానీ సంవత్సరానికి వీటి సైజు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఈ సంవత్సరానికి అయితే ఇది ఇంకా తీయబోతున్నాను. ఇదిగోండి, ఇంకా కొన్ని ఉన్నాయి చూడాలా. ఇది కూడా ఈ సంవత్సరందే. ఇక్కడ ఈ సర్కిల్లో మొత్తం ఉంటాయి. మొత్తం తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఏమాత్రం ఉన్నదన్నది అయితే. ఇదిగోండి ఇంకా వచ్చాయి. ఇదిగో దుంపలు బాగానే ఉన్నాయి, బాగానే దిగాయి ఇక్కడికి. ఇది తీగ అని చెప్పాను కదా, ఇదే. అవును. ఈ గొయ్యి మొత్తం తవ్విన తర్వాత అయితే ఇదిగోండి ఈ మాత్రం అయితే దుంపలు వచ్చాయి. ఇదిగో ఈ మాత్రం దుంపలు వచ్చాయి. పచ్చిది కూడా తినవచ్చు. అలసిపోయాము. ఒక గంటన్నర 2 గంటల టైం అయితే పట్టింది వీటిని తవ్వడానికి. కానీ మంచిగానే ఉన్నాయి. దీనికన్నా చాలా తక్కువ కూడా ఉంటాయి. ఇక్కడైతే బాగానే దిగాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ 2 తీగలను అయితే తవ్వబోతున్నాం. పిండి దుంపల తీగల్ని, ఇదొకటి. ఈ 2 దుంపలను అయితే తవ్వబోతున్నాం. తవ్విన తర్వాత అయితే రిటర్న్ అయిపోతాం. ఇవి తవ్విన తర్వాత మొత్తం ఎంత అవుతుంది అన్నది అయితే చూపిస్తాము. రెండవ గొయ్యి అయితే మొదలెట్టేసాము. మా ఆవిడైతే మళ్ళీ హుషారుగా మట్టి తీసేస్తుంది. ఇవి తీసి ఇంకా రిటర్న్ అయిపోతాం. ఉడకబెట్టి తినాలి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది పిండి దుంపలు తిన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా పెద్ద రాయి. ఇక్కడ ఉండింది అయితే కష్టపడి తీసాను. ఇదిగో తల్లి దుంప కనిపించిందా? ఇక్కడ కూడా దుంపలు అయితే వచ్చేసాయి. ఇదిగో
2 తీగలు కదా, ఇదిగో ఒక తీగ అయితే ఈ మాత్రం వచ్చాయి. ఇంకా ఇంకో తీగది అయితే ఇదిగో చాలా లోతు వెళ్తుంది దుంప. ఇది తీయాలి. ఇవి తీసిన తర్వాత మొత్తం 2 గొయ్యలది కలిపి ఎంత వచ్చిందన్నది చూడాలి. ఇదిగో చూడండి, చాలా లోతుది. ఇందాక తవ్విన గొయ్యి కన్నా ఇదే చాలా లోతు గొయ్యి. ఇదే లాస్ట్ ఇక్కడ, ఇంకా చిన్న బిట్ ఉంది అంతే. అవును ఫ్రెండ్స్, 2 గొయ్యలు అయితే తవ్వేసాము. టైం అయితే 4 అవుతుంది. 12 గంటలకు అయితే వచ్చాము. 2 గొయ్యల దుంపలు తవ్వితే ఈ మాత్రం అయితే వచ్చాయి పిండి దుంపలు. వీటికి ఒక చరిత్ర ఉంది. మా చిన్నప్పుడు వీటిని మా అమ్మ నాన్నతో వెళ్ళి తవ్వుకుని వచ్చేసి సపోజ్ ఒక తట్ట పిండి దుంపలు తవ్వితే అదే పిండి దుంపలకి వస్తు మార్పిడి పద్ధతి చేసేవాళ్ళం, బార్టర్ సిస్టమ్. మా చిన్నప్పుడు ఉండేది. తట్ట ఇటువంటి దుంపలు తట్ట ఇస్తే ధాన్యం మాకు తట్ట ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా వీటి యొక్క చరిత్ర నాకు జ్ఞాపకాలుగా ఉండిపోయింది చాలా. అందుగురించే నాకు వీటిని తవ్వడం కూడా ఇష్టము. బాగా తవ్వగలను, అలాగే దొరుకుతాయి కూడా నాకైతే. ఆ ఏరియాని బట్టి మేము తవ్వే దగ్గర రాయి కానీ ఏమైనా చెట్టు ఒక వేళ్ళు కానీ అడ్డు లేకపోతే బాగానే దుంపలు అయితే దొరుకుతాయి మాకు. ఇప్పుడైతే వీటిని ఉడకబెట్టి తినబోతున్నాం. రిటర్న్ అయిపోతున్నాం. దుంపలు అయితే మొత్తం సరిదేసుకున్నాం. అదిగో కనిపిస్తుంది కదా మూట, ఆ మాత్రం అయితే దొరికాయి. ఇప్పుడైతే కడిగేస్తున్నాము. వీటిని కడిగేసిన తర్వాత ఉడకబెట్టడమే. ఉడికిపోయింది దుంపలు అయితే. ఇప్పుడైతే టేస్ట్ చేయవలసిన సమయం. ఇక్కడేసి వార్చి, ఇక్కడ వచ్చి చాలాసేపు కష్టపడిన తర్వాత అయితే ఇప్పుడైతే టేస్ట్ చేసే సమయం ఇది. చాలా చక్కగా ఉడికింది, మెత్తగా ఉడికింది. వీటితో అన్నం కూడా వండుకోవచ్చు, కర్రీ కూడా వండుకోవచ్చు. ఇది చూడండి, చాలా చక్కగా ఉడికింది. ఇది పగులు వచ్చే దెబ్బకి. మార్కెట్లో కూడా దొరుకుతాయి కానీ చాలా తక్కువ రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఇవే 50 రూపాయలకి అమ్ముతారు మార్కెట్లో కదా. 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయల. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎలా ఉంది? బాగుందా? మీ అన్నయ్యకి అయితే చూడవద్దురా, నవ్వు వచ్చేస్తుంది. ఓకేనా? కెమెరా చూసుకుంటూ తిను. బాగుందా? నచ్చిందా? చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అవును.